అందరికీ నమస్కారములు. రాగపరిచయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన పార్ట్ 2లో మాయామాళవ గౌడ రాగం యొక్క ఆరోహణ అవరోహణ, అలాగే అందులో వచ్చే కీర్తనల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత నాదనామక్రియ, దానికి సన్నిహిత రాగమైనటువంటి అదే స్వరాలు కలిగినటువంటి నాదనామక్రియ రాగాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పార్ట్ 3లో మాయామాళవకి సమానమైన హిందుస్థానీ రాగం అసలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏమిటవి, వాటి వివరాల గురించి తెలుసుకుందాం. హిందుస్థానీ సంగీతంలో మాయామాళవ గౌళ రాగానికి సమానమైనటువంటి రాగం రాగ్ భైరవ్. ఈ రాగ్ భైరవ్ అనేటువంటిది భైరవి తాట యొక్క జన్యరాగం. అంటే ఇంచుమించు అది ఇది ఒకటే. ఇంచుమించు జన్యరాగం కళ్యాణి, మేచి కళ్యాణి, కళ్యాణి అట్లాగా ధీర శంకరాభరణం అలాగే ఇది కూడా భైరవ థాట్ ఆర్ భైరవి రాగం అన్నమాట. థాట్ అంటే అది ఒక స్కేల్ లాంటిది, రాగం అంటే మనకి అందులో ఒక మనం దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తే రాగం అవుతుంది. అంటే ఇంచుమించు స్కేల్ అంటే ఒక స్కెల్టన్ లాంటిది, దానికి మరి అందమైన బట్టలవన్నీ ఆర్నమెంట్స్ వేస్తే దానికి రాగంగా తయారవుతుంది అనమాట. అట్లాగా మనిషికి ఒక స్కెల్టన్, దానికి రక్తమాంసాలు బట్టలు తర్వాత ఆభరణాలు పెడితే అట్లాగా మనకు ఒక అందమైన రూపం వస్తుంది. అట్లా రాగానికి ఈ స్కేల్కి ఇవన్నీ ఆర్నమెంటేషన్ అంటే గమకములు, అలాగే రకరకాల ప్రక్రియలు అవి చేయడం ద్వారా ఆ రాగానికి శోభను కలగజేస్తాయి. అది రాగం అంటారు. స్కేల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రాగం. అది ఈ మాయామాళవ రాగానికి సమానమైన రాగం రాగ్ భైరవ్. ఈ భైరవ్ 15వ మేళకర్త. మనకి మాయామాళవ గౌళ అంటాం మనదాన్ని ఇక్కడ. అక్కడ భైరవి థాట్, భైరవ థాట్ అంటారు అక్కడ. భైరవ థాట్, ఆ థాట్ యొక్క జన్యం రాగం. ఇది సంపూర్ణ రాగం. అయితే ఇందులో వచ్చేటటువంటి స్వరస్థానములు మనం మాయమాగంలో అయితే ఏమైతే స్వరస్థానములు వస్తున్నాయో అవే స్వరస్థానములు వస్తాయి. కానీ ఇక్కడ వాళ్ళ పేర్లు మార్పుగా పిలుస్తూ ఉంటారు హిందుస్థానీ వారు. అంటే షడ్జమం, అటు షడ్జం, కోమల్ రిషభ్ అంటారు. మన శుద్ధ రిషభ్ అన్నాం మనం అక్కడ. కోమల్ రిషభ్, అంతర్గాంధారాన్ని శుద్ధగాంధారం అంటారు. శుద్ధ మధ్యం మామూలే, పంచమం మామూలే. అలాగే మన శుద్ధ దైవతం అనే దాన్ని కోమల దైవతం అంటారు. కాకల నిషాదాన్ని శుద్ధ నిషాదాన్ని పేరుతో పిలుస్తుంటారు. అంతే తేడా, అంటే పేర్లు తేడా ఉంది తప్ప అంతకన్నా ఏమీ లేదు ఇందులో. అలాగే పాడి విధానం కూడా మరి కర్ణాటక స్టైల్లో వేరుగా ఉంటుంది, అది హిందుస్థానీ స్టైల్లో కూడా వేరుగా ఉంటుంది. ఈ పాడి విధానం కూడా వేరుగా ఉంటుంది. అంతే తప్ప స్వరాలు మాత్రం ఈ రెండు రాగాలకి స్వరాలు ఒకటే. ఇందులో ఈ మాయామాళ కూడా సంపూర్ణ రాగం అన్నాం మనం. అలాగే ఇది కూడా సంపూర్ణ రాగమే. ఇందులో వాది సంవాది స్వరాలు దైవత రిషభములు. వాది ఏమో దైవతము, సంవాది ఏమో మనకి రిషభం అవుతుంది. వాది సంవాది స్వరాలు అంటే ఇక్కడ కర్ణాటక సంగీతంలో కూడా వాది సంవాది స్వరాలు అనేటువంటిది ఉంది కాన్సెప్ట్. కానీ అక్కడ అది వేరే అర్థాల్లో వాడతారు, ఇక్కడ ఈ హిందుస్థానీలో వేరే అర్థంలో వాడతారు. ఏంటి అంటే అర్థం, అది వాది అనేటువంటిది ఎక్కువగా వచ్చేటటువంటి స్వరం, ఫ్రీక్వెంట్గా వచ్చే స్వరం వాది. దానికంటే తక్కువగా వచ్చే స్వరం సంవాది స్వరం అంటారు. అంటే ఒక రకంగా వాది అనేటువంటిది ఒక రాజధానికి రాజు లాంటి వాడు, సంవాది అనేటువంటిది మంత్రి లాంటి వారు, మిగిలినటువంటి స్వరాలు ఉద్యోగస్తులు లాంటి వారు అంతా కూడా. ఈ విధంగా మనం పోల్చుకోవచ్చు. అంటే వాది అంటే రాజు, సంవాది అంటే మనకి మంత్రి. అంటే ఫ్రీక్వెంట్గా వచ్చే స్వరం మన హిందుస్థానీ, మన కర్ణాటక సంగీతంలో ఓ రంగా దీన్ని జీవస్వరాలు అని చెప్పుకోవచ్చు. జీవస్వరాలు అంటారు కదా. ఇప్పుడు మన మోహన్ రాగంలో జీవస్వరాలు గాంధార దైవతములు అంటారు కదా. అట్లాగే ఇక్కడ ఈ భైరవ రాగంలో వాది స్వరమేమో దైవతము, సమాధి స్వరమేమో రిషభం. ఒకసారి మనం దీన్ని ఆరోహణ అవరోహణ పకడ్ అనేటువంటిది కూడా ఇందులో ఉంటుంది. ఈ హిందుస్థానీ సంగీతంలో పకడ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ
ఒక రాగ స్వరూపాన్ని తెలియజేసేటటువంటి స్వరముల యొక్క సముదాయం. అదే 2, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, రకరకాల ప్యాటర్న్ ఆఫ్ ద స్వరస్. దాన్ని అది పాడేటప్పటికి దాని విధంగా రాగఛాయ అనేటువంటి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని పక్కడ్ అంటారు వాళ్ళు. ఈ విధంగా రాగానికి ఆరోహణము, అవరోహణము, పక్కడ్ అనేటువంటిది ముఖ్యంగా ఉంటాయి. ఒకసారి ఈ ఆరోహణ అవరోహణ మనం రాగ భైరవికి మనం పాడి వినిపిస్తాం ఒకసారి. సా రే గ మ ప ద ని స సా ని ధ ప మ గ రే స. మాయమాడుకోవడంలాగా ఉంటుంది ఇది కూడా. అయితే ఇక్కడ ఈ రాగం పాడేటప్పుడు స రే గ మ ప ధ ధ ధ ధ ధ ని స సా ని ధ ధ ధ ప మ గ రే రే సా. ఈ విధంగా రిషభానికి గాంధారాన్ని కణస్వరంతో ఆందోళితం చేస్తూ ఉంటారు. దైవతాన్ని ఏమో నిషాదంతో అది కణస్వరతగా మనని ఆందోళన చేస్తూ ఉంటారు. అంటే అర్థం అక్కడ రే 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 గ మ ప ధ ధ ధ ధ ని స. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. భైరవి రాగంలో రిషభ ధైవితా స్వరాల్ని ఆందోళితం చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడే మనకి అది ఆ రాగఛాయ అనేటువంటిది మనకి కనబడతారు. దీనికి మరి పక్కడ్డ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే గ మ ద ధ ధ ధ ధ ప గ మ రే 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 స. మళ్ళీ ఇంకోసారి పక్కడు గ మ గ మ ధ ధ ధ ధ ప గ మ రే 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 స. ఈ విధంగా ఈ మాయమాళగౌడ రాగానికి సమానమైనటువంటి హిందుస్థానీ రాగ భైరవం ఈ యొక్క ఆరోహణ అవరోహణ నేను పక్కటి విధంగా మనకు ప్లే చేస్తారు. ఈ స్వరాలకి రిషభానికి దైవతానికి ఆందోళన కలిగి చేస్తారనమాట. ఆందోళితమైనటువంటి